షిఫ్ట్లో మాకు వేసింది వచ్చేసి 2 ఆర్డర్లు. 2 అంటే 2. మన మొదటి ఆర్డర్ పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్దాం. చలో. సక్సెస్ఫుల్గా తొలి ఆర్డర్ డెలివరీ కంప్లీట్ చేసేసాం. 39 రూపీస్ వచ్చాయి. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఆర్డర్ వేస్తే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఆర్డినర్లో క్లౌడ్ కిచెన్ వేసాడు. ఈ బిర్యానీ లైఫ్ ఇంకా ఆర్డర్ రెడీ అవ్వలేదు. ఆర్డర్ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఆర్డర్ పికప్ చేసుకోవడం అయిపోయింది. చలో నిడమనూరు. సెకండ్ ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ చేసేసాం. టోటల్గా 68 రూపీస్ వచ్చినాయి సెకండ్ ఆర్డర్కి. ఫెయిర్ అమౌంట్ వస్తున్నాయి. ప్లస్ నాట్ అవ్వాలా సిటీ. రియాలిటీ ఏంటంటే గొప్పగా ఊహించేసుకొని ఆర్డర్ ఎక్కువ వచ్చేసాయని ఎక్కే వాళ్ళకే చెప్తున్నా. స్విగ్గీ పెద్ద రాట్ రకోల. నేను ఒక 8-10 గంటలు ఇలా పనిచేస్తేనే 1000 రూపాయలు దగ్గరగా వస్తాయి. లేకపోతే 1000 రూపాయలు కూడా రావు. ఇంకా థర్డ్ ఆర్డర్ కూడా ఇంకా వేయలేదు గాయస్. ఏదో చట్నీడ కింద వచ్చి కూర్చున్నాను. సెకండ్ ఆర్డర్ ఇచ్చేసి మోర్ దెన్ 20 మినిట్స్ పైగానే అవుతుంది. ఇంకో 20 మినిట్స్ అయితే షిఫ్ట్ కంప్లీట్ అయిపోద్ది. అది ఓవరాల్గా నాకు తెలిసి థర్డ్ ఆర్డర్ వేసే ఉద్దేశం లేనట్టుంది. స్విగ్గీ థర్డ్ ఆర్డర్ వేసే ఉద్దేశం లేనట్టుంది. ఏంటో అర్థం కావట్లేదు. అది ఇంకా ఏం చేస్తాం. 2 ఆర్డర్లకి ఒక 100 రూపాయలు ఎంతో వచ్చినట్టున్నాయి దగ్గరగా. అది 2 ఆర్డర్లకి. 3 ఆర్డర్ కూడా లేదు. సో నాకు తెలిసి ఇంకొక 20 మినిట్స్ చూద్దాం. ఆర్డర్ వేస్తే కదులుదాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. A few moments later. సక్సెస్ఫుల్గా షిఫ్ట్ కంప్లీట్ చేసాం. 3 గంటల షిఫ్ట్లో మాకు వేసింది వచ్చేసి 2 ఆర్డర్లు. 2 అంటే 2. ఆ 2 ఆర్డర్లే దారుణం అనుకుంటే ఇంకో దారుణం ఏంటంటే కలిపి వచ్చిన అమౌంట్ 107 రూపాయలు వచ్చింది. ఆ 107 రూపాయలు మీరు నమ్మరు వచ్చాయంటే 107 రూపీస్. అది ఈ 107 రూపీస్కి స్విగ్గీ నేను ఓవరాల్గా ఒక 20 కిలోమీటర్స్ తిరిగాను ఈ 2 ఆర్డర్లకి ఇవ్వడానికి. ప్లస్ ఒక్కో ఆర్డరు నాకు మేబీ గంటన్నరకి ఒకటి పడినట్టు ఉంది అనుకోవడం. ఇంకా సక్సెస్ఫుల్గా షిఫ్ట్ కంప్లీట్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ ఆర్డర్స్ ఎన్ని అవుతాయో ఇంకా ట్రై చేయాలి, చూడాలి. ప్రస్తుతానికి నా జెన్యూన్ రివ్యూ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. బై బాయ్.